హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే నవోదయ 6వ తరగతి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ కి సంబంధించి బ్లాక్ వైజ్ అఫీషియల్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ అఫీషియల్ కట్ ఆఫ్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మొన్న రిజల్ట్ లో ఎవరికైతే నవోదయ స్కూల్లో సీట్ రాలేదో ఆ రాని వాళ్ళు ఒకవేళ మీ పిల్లలకు వచ్చిన మార్కులు కనుక ఈ అఫీషియల్ కట్ ఆఫ్ కి దగ్గరగా ఉంటే తర్వాత ఇంకొక లిస్ట్ ఉంటుంది. దాన్నే మనం వెయిటింగ్ లిస్ట్ అనొచ్చు, లేదు అంటే సెకండ్ లిస్ట్ అనొచ్చు. సో ఆ సెకండ్ లిస్ట్ ఆర్ వెయిటింగ్ లిస్ట్ లో ఇప్పుడు వచ్చిన మీ పిల్లల యొక్క మార్కు అఫీషియల్ కట్ ఆఫ్ దగ్గరగా ఉంటే ఆ లిస్ట్ లో మీ పిల్లలకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది మాక్సిమం ఉంటుంది. సో అందు గురించే మొన్న రిజల్ట్ లో ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళందరూ 100% ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకు వచ్చిన మార్కుల్ని అఫీషియల్ కట్ ఆఫ్ తో ఎలా కంపేర్ చేసుకోవాలి ఏంటో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఇంకొక పాయింట్, చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే సార్ ఇంకొక లిస్ట్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. 100% ఉంటుందండి. సో ఉంటుందని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇంకొక లిస్ట్ ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఎందుకు ఉంటుందంటే సో ప్రతి స్కూల్లో కూడా 80 సీట్లు ఉంటాయి. ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్ ఉంటుంది. అలాగే ప్రతి నవోదయ స్కూల్లో 80 సీట్లు ఉంటాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ 80 సీట్లకి 80 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు. సో 80 మంది స్టూడెంట్స్ ను కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. మొన్న రిజల్ట్ లో ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడతాను. ప్రతి నవోదయ స్కూల్లో 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లకి 80 మంది స్టూడెంట్స్ పిలుస్తారు. అంటే ఏంటి, 1:1 రేషియో పిలుస్తారు. ఈ 80 మంది స్టూడెంట్స్ ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ యొక్క డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా ఇల్లీగల్ గా ఉన్నా సరే ఆ యొక్క స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయరు. సో అక్కడ వేకెన్సీస్ అనేవి మళ్ళీ ఏర్పడతాయి కదా. ఇప్పుడు 80 పోస్టులకి 80 మందిని పిలిచారు. సో వీళ్ళలో ఎవరికైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే సో వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేయడం వల్ల ఏంటి, అక్కడ కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అలాగే డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నా సరే మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కూడా స్కూల్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ప్రతి స్కూల్ కూడా మనకి రీఓపెన్ అవుతుంది. ఏదో జూన్ ఆర్ జూలైలో ఓపెన్ అవుతుంది. సో నవోదయ స్కూల్లో ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందో వీళ్ళందరూ కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత జూన్ లో కానీ జూలైలో కానీ నవోదయ స్కూల్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి. సో ఈ లోపు వీళ్ళకి ఈ నవోదయ ఎగ్జామ్ ఎవరైతే రాశారో రాసి ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళలో చాలా మంది కూడా సైనిక ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు, సైనిక్ స్కూల్ ఎగ్జామ్. సో వాళ్ళకి ఒకవేళ సైనిక్ స్కూల్లో కూడా సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకున్న మైండ్ సెట్ పెట్టి వాళ్ళకున్న ప్రయారిటీస్ పెట్టి కొంతమంది సైనిక్ స్కూల్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి కూడా జాయిన్ అవ్వకపోతే అవన్నీ కూడా మనకి ఖాళీలు ఏర్పడతాయి. సో నవోదయాలు ఏం చేస్తారంటే అక్కడ ఎన్ని వేకెన్సీస్ అయితే మళ్ళీ మిగిలిపోతాయో, ఎన్ని అయితే ఏర్పడతాయో వాటిని మళ్ళీ ఫిల్ చేస్తారు. ఎలా ఫిల్ చేస్తారు, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి ఆ రిమైనింగ్ సీట్లు ఏవైతే మిగిలిపోతే వాటిని ఫిల్ చేస్తారు. సో కంపల్సరీ 100% వెయిటింగ్ లిస్ట్ ఆర్ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ పిల్లలకి వచ్చిన మార్కులు అనేవి కట్ ఆఫ్ మార్క్స్ టాలీ చేయండి. ఒకవేళ దగ్గరలో ఉన్నాయనుకోండి, మీరు ఎవరిని అడగక్కర్లేదు. స్కూల్కి కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఫోన్ చేసి మా పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చినాయండి, సీట్ వస్తారని చెప్పి మీరు ఎవరిని అడగక్కర్లేదు. ఈ అఫీషియల్ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. సో దాన్ని చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ అఫీషియల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవడం కన్నా ముందు మనం నవోదయ స్కూల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే ఈ నవోదయ స్కూల్స్ అనేవి ప్రతి జిల్లాలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్రతి స్కూల్లో కూడా టోటల్ గా 80 సీట్స్ ఉంటాయి. అలాగే 80 సీట్స్ ను 60 సీట్స్ వచ్చేమో రూరల్ వాళ్ళకి ఇస్తారు. సార్ రూరల్ వాళ్ళంటే ఏంటి సార్, పల్లెటూరు అండి. మీకు అర్థమైనా చెప్పాలంటే విలేజెస్ పల్లెటూరులో ఎవరైతే చదువుతున్నారో 80-60 సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు. ఇంకొక 20 సీట్లు ఉన్నాయి కదా, ఆ 20 సీట్లకి మళ్ళీ అర్బన్ వాళ్ళు పోటీ పడవచ్చు, రూరల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. అందుకే దాన్ని ఆ 20 సీట్లు ఓపెన్ కేటగిరీ అంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాం, ప్రతి జిల్లాలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో నవోదయ స్కూల్ ఉంటుంది. అలాగే ఎవ్రీ నవోదయ స్కూల్ లో 6th క్లాస్ అడ్మిషన్ వచ్చి 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లు 60 సీట్లు ఏమో రూరల్ పల్లెటూరు విలేజెస్ ఉంటాయి కదండి, వాళ్ళకి కేటాయిస్తారు 60 సీట్లు. మిగతా 20 సీట్లకి ఏంటి, రూరల్ వాళ్ళు పోటీ పడవచ్చు, నెక్స్ట్ సిటీ వాళ్ళు అర్బన్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. సో అందుకే అర్బన్ వాళ్ళకి సీట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొన్న వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో దాంట్లో కొన్ని డిస్ట్రిక్ట్ లో అలాగే కొన్ని బ్లాక్స్ లో 95 మార్కులు వచ్చినా కూడా సీట్ రాలేదు. ఇలా మీకు జరిగిందా? మీకు జరగకపోయినా మీ యొక్క ఎవరైతే చుట్టాలు ఉంటారో, రిలేటివ్స్ ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు జరిగి ఉంటుంది. రూరల్ లో ఏంటంటే కొంచెం 85 మార్క్స్ వచ్చినా సరే సీట్ వచ్చేస్తుంది. దీని రీజన్ ఒకటి, రూరల్ స్టూడెంట్స్ కి సీట్లు ఎక్కువ, అర్బన్ స్టూడెంట్స్ కి సీట్లు తక్కువ. ఉన్నాయే 20 సీట్లు, మళ్ళా 20లో రూరల్ వాళ్ళు వచ్చి పోటీ పడతారు. ఇది నవోదయ స్కూల్ కి సంబంధించిన సీట్ల యొక్క ఇన్ఫర్మేషన్. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు కనుక ఒకవేళ రూరల్ అయితే మాత్రం, విలేజ్ లో చదువుతూ ఉంటే మాత్రము
కన్ఫర్మ్ గా వాళ్ళకి సెకండ్ లిస్ట్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏంటి, ఈ అఫీషియల్ కట్ ఆఫ్ దగ్గరగా ఉంటే. క్లియరా? ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలి చెప్తే జాగ్రత్తగా అండి. ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు, అర్థమైందా? సో గూగుల్ ఇక్కడ మీరు సింపుల్ గా నవోదయం టైప్ చేయించాలి. టైప్ చేసామా? ఫస్ట్ లింక్ చూడండి, జవహర్ నవోదయ విద్యాలయం ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇంత ముందాక మనకి నవోదయాలు ఎప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, ఇంత ట్రాన్స్పరెన్సీ అయితే మెయింటైన్ చేయలేదు. ఆ విషయం మీలో చాలా మంది తెలుసు. స్కోర్ కార్డులు ఇచ్చేవారు కాదు, కట్ ఆఫ్ ఎంతో చెప్పేవారు కాదు, అసలు నవోదయ స్కూల్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా మనకి ఎవరికి తెలిసేవారు కాదు. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇదే ప్రాసెస్ జరిగింది. బట్ ఈ నుంచి జస్ట్ లైక్ సైనిక్ స్కూల్ లాగే స్కోర్ కార్డ్స్ ఇస్తున్నారు, కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఇదిగోండి ఫస్ట్ లింక్, క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్. మీలో ఎవరైనా రిజల్ట్ చెక్ చేసుకోకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ లింక్ చూడండి, థర్డ్ లింక్, క్లిక్ హియర్ టు చెక్ ద రీజియన్ వైజ్ రిజల్ట్. ఎస్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ అవుతుంది. ఇదిగోండి ఫస్ట్ చూడండి, కట్ ఆఫ్ డీటెయిల్స్. ఎస్, మనకు కావాల్సిందే. సో దీన్ని మీరు క్లిక్ చూడండి, డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ అని డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫైల్ ఎగ్జాక్ట్ గా ఇదే ఆ ఫైల్. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫైల్ అని ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, JNBSC 2026 సమ్మర్ బౌండ్. ఎస్, నేను చాలా మంది కూడా కామెంట్ చేశారు, సార్ సమ్మర్ బౌండ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక 2 or 3 years బ్యాక్ నుండి కూడా నవోదయ ఎగ్జామ్ ని 2 schedules కింద, అంటే 2 phases కింద కండక్ట్ చేస్తున్నారు. సమ్మర్ బౌండ్, వింటర్ బౌండ్ అని చెప్పి. సో సమ్మర్ బౌండ్ అంటే ఏం లేదు, సౌత్ స్టేట్స్ అన్ని కూడా అనుకుంటాం. అంటే మన స్టేట్ ప్రకారం మాట్లాడుతున్నాం. మన ఏపీ తెలంగాణ కదా, మన ఏపీ తెలంగాణ అందులో సమ్మర్ బౌండ్ కింద వస్తాం. ఇది అర్థమైంది కదా? ఓకే, ఇదిగోండి మినిమం మార్క్స్, మాక్సిమం ర్యాంక్ డీటెయిల్స్. ఇవి ఎలా చూసుకోవాలంటే, ఫస్ట్ మీరు ఏం చేయంటే, మీ పిల్లలు ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతున్నారో ఆ నేమ్ గుర్తు పెట్టుకోండి. తర్వాత మీ పిల్లలు ఏ బ్లాక్ లో చదువుతున్నారో ఆ బ్లాక్ యొక్క నెంబర్ గుర్తు పెట్టుకోండి. సార్ బ్లాక్ యొక్క నెంబర్ మాకు తెలియదు కదా సార్, చెప్తా. సో మీ బ్లాక్ యొక్క నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే, ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో నవోదయ అని చెప్పి టైప్ చేయండి. NAVODAYA, నవోదయ. సో ఫస్ట్ లింక్ ని వదిలేయండి, సెకండ్ లింక్ ని వదిలేయండి, థర్డ్ లింక్ చూడండి. మీకు ఈ విధంగా రావాలి, నవోదయ అడ్మిషన్ క్లాస్ 6 అని కనబడాలి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకు వచ్చేయండి. మీరు ఒకవేళ ఇదిగోని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్ ఆర్ పేరెంట్స్ అయితే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు వ్యూ ద బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలా తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది కూడా చూపించమంటే ఒకసారి చూపించేస్తాను. డౌన్లోడ్స్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ మండల బ్లాక్ డీటెయిల్స్ కనబడుతుంది. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన బ్లాక్, ఏపీకి సంబంధించిన బ్లాక్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, అలాగే బ్లాక్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం చూపిస్తుంది. ఇదిగోండి ఎలా చూసుకోవాలంటే, ఇదిగోండి ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ అనంతపూర్ అయితే మాత్రం, ఇదిగోండి అనంతపూర్ అయితే మాత్రం, అనంతపురంలో ధర్మవరం బ్లాక్ లోకి ఏ మండలాలు వస్తాయంటే, ఇదిగోండి చెన్నై, కొత్తపల్లి, కంగనపల్లి, రామగిరి, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ఇవన్నీ ఇటువైపు ఉన్నవన్నీ కూడా మండలాల పేర్లు. ఈ మండలాలన్నిటికి సంబంధించి బ్లాక్ ఏంటి? ధర్మవరం. మరి ధర్మవరం సంబంధించిన బ్లాక్ కోడ్ 1. మీరు ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి కట్ ఆఫ్ చూడాలంటే మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి, మీ పిల్లలు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, రెండోది ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ కు సంబంధించిన కోడ్ ఇదిగోండి. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకా కావాలంటే మీరు ఇష్టం, మీరు ఏది కావాలని చూడొచ్చు. ఇదిగోండి ఈస్ట్ గోదావరి చూద్దాం ఒకసారి. ఈస్ట్ గోదావరి ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ గోదావరి ఇంకా క్లారిటీగా పెడుతుంది. ఈస్ట్ గోదావరి. సో ఇక్కడ జగ్గంపేట, గండేపల్లి, ఈ 2 కూడా జగ్గంపేట అనే బ్లాక్ కిందకు వస్తాయి. ఇటువైపు ఉన్నవన్నీ కూడా మనకి మండలాలు. మీరు మీ మండలం యొక్క పేరు తెలుసుకొని ఆ మండలంకి ఎదురుగా ఏదైతే మీకు బ్లాక్ నేమ్ ఉందో అదే మీ బ్లాక్ నేమ్ అవుతుంది. అలాగే దానికి ఎదురుగా ఏదైతే నెంబర్ ఉందో అది బ్లాక్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మీరైతే తెలుసుకోండి. ఓకేనా? సో దీంతో అయితే ఇంకేం అవసరం లేదు కదా, క్లోజ్ చేస్తాం. అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ బ్లాక్ కోడ్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత చెప్తాను. ఇది మనకు అక్కర్లేదు. ఇందాక మనం డౌన్లోడ్ చేస్తాం కదా, ఫైల్ డౌన్లోడ్ చేయమని చెప్తాం కదా. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ కట్ ఆఫ్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే, ఇదిగోండి ఫస్ట్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసారా, రూరల్ ఓబీసీ వాళ్ళకి
91 బాయ్కి ఇంకోటి రూరల్ ఓబీసీ బాయ్కి వచ్చి 91.25 కట్ ఆఫ్. అంటే అంతా వచ్చిన మార్క్స్ అందులో కూడా మాక్సిమం సీట్ వచ్చింది. అలాగే ర్యాంక్ వచ్చి 87. నెక్స్ట్ ఇక రూరల్ ఎస్సీ, రూరల్ అని మీకు ఆల్రెడీ చెప్పిన పల్లెటూర్లు అనమాట. సో రూరల్ ఎస్సీకి వచ్చి కట్ ఆఫ్ ఎంత ఉంది? 88.75 ఉంది. ఇక కింద కూడా గర్ల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. గర్ల్ కి వచ్చి రూరల్ ఓబీసీ అయితే 91.25, రూరల్ ఎస్సీ అయితే మాత్రం 88.25, అలాగే రూరల్ అన్రిజర్వ్డ్, సో అన్రిజర్వ్డ్ ఏం లేదు. నెక్స్ట్ రూరల్ ఎస్టీ బాయ్కి వచ్చి కట్ ఆఫ్ వచ్చి 88.75, నెక్స్ట్ వచ్చి 88.74. నెక్స్ట్ ఓపెన్ మీకు ఇందాక చెప్పాను, ఏవైతే 20 సీట్లు ఉంటాయో ఆ 20 సీట్లకు రూరల్ ప్లస్ అర్బన్ వాళ్ళు ఇద్దరు కూడా పోటీ పడతారు. సో దాని యొక్క కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోండి. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం బ్లాక్ వైస్కి వచ్చేద్దాం. ఇదిగోండి బ్లాక్ కోడ్, మీలో ఎవరైనా సత్యసాయి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండి మీ యొక్క బ్లాక్ కోడ్ కనుక 1 ఉంటే మాత్రం, ఇదిగోండి 1 ఉంటే మాత్రం, సో మీ దాని యొక్క కట్ ఆఫ్ వచ్చి 93.75. ఇది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ 1 కట్ ఆఫ్ 93.75. ఇప్పుడు ఒకవేళ మార్కులు కొంచెం దగ్గరగా వచ్చినాయి అనుకోండి, 93.75 కి మీ పిల్లల యొక్క మార్కులు దగ్గరగా వచ్చాయి అనుకోండి, సెకండ్ లిస్ట్ లో మాక్సిమం సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ 2 ఉంది. బ్లాక్ 2కి వచ్చి బాయ్కి వచ్చి కట్ ఆఫ్ 91.25. నెక్స్ట్ బ్లాక్ 3కి వచ్చి బాయ్కి వచ్చి 91.25. సో ఈ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అవుతారో ఆ డిస్ట్రిక్ట్ పేరు కానీ వీళ్ళ కిందకి వెళ్ళే కొద్ది వస్తూ ఉంటాయి అనమాట. ఇదిగోండి మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, మన మాక్సిమం ఆంధ్రప్రదేశ్ కదా, శ్రీ సత్యసాయి. నెక్స్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, కాకినాడ ఉంది, పల్నాడు ఉంది, అన్నమయ్య ఉంది, నెక్స్ట్ కర్నూలు ఉంది. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ వద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఇదిగోండి కట్ ఆఫ్ ఏంటంటే బ్లాక్ 1 అనుకోండి, మీ పిల్లల వల్ల బ్లాక్ 1 సంబంధించిన అనుకోండి, సో గర్ల్ కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చి 88.75. అలాగే ఆ బ్లాక్ కోడ్ 1 ఎవరికైతే ఉందో, ఇప్పుడు ఎవరికైతే సీట్ రాలేదో ఆ సీట్ రాని వల్ల మీకు వచ్చిన మార్కులు కనుక ఈ 88.75 దగ్గరగా ఉంటే మాత్రం తర్వాత లిస్ట్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు కరెక్ట్ గా చూసుకొని, అలాగే బ్లాక్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బ్లాక్ నేమ్స్ రాయలేదు, బ్లాక్ కోడ్స్ మాత్రం రాశారు. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో అంతా కూడా చూపించాను, బ్లాక్ కోడ్స్ ఎలా తెలుసుకోవాలని చెప్పి చూపించాను. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించిన తెలుసుకుంటే మీరు ఒక ఐడియా వస్తుంది. ఓకే మన పిల్లకి నెక్స్ట్ సీట్ వస్తుందో రాదో మీకు ఐడియా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ కి మీ పిల్లలకు వచ్చే మార్కుల మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, మాక్సిమం సీట్ రాదు, తర్వాత మీరు ఏ స్కూల్లో జాయిన్ చేయాలో స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కానీ ఇదండి ఈ వీడియో అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.